వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్టేజ్ ముందు ఉంచున్న సుమన్ గారికి, ఏఎం రత్న గారికి, దేవిప్రసాద్ గారికి, అప్పాజీ గారికి, మద్దూరు రాజు గారికి, అలాగే ప్రొడ్యూసర్లు అండ్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో నాకు ఒక టెక్నీషియన్గా, ఆర్ట్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి రమాకాంత్ రెడ్డి గారికి, ఓబుల్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, మహేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా చాలా విజువల్స్ చాలా బాగున్నాయి, బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది సినిమా 29ని ఆన్ థియేటర్కి వస్తుంది కాబట్టి అందరూ దీన్ని తిలకించాలని ఆశపడుతున్నాను. ఈ సినిమా సక్సెస్ అయ్యి మన ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, అలాగే డైరెక్టర్ గారికి ఆయన కష్టించిన ఫలితం మళ్ళీ ఇంకొక సినిమా అలా సినిమాలు రావాలని ఆశపడుతున్నాను. I would like to thank Suman sir and Neelakanta sir, Mirchi Kiran garu, A.M. Ratnam garu and other cast and crew of Kaliyugam Pattanamlo movie. So first I would like to thank Kanna Chandrababu Reddy sir for giving me this responsibility as an executive producer. And ఈ మూవీ కంప్లీట్గా 90% మేము కడపలో షూట్ చేస్తామండి. అండ్ యూ విల్ గెట్ వెరీ బెస్ట్ థ్రిల్లర్ మూవీ విత్ ఏ మదర్ సెంటిమెంట్. అది చాలా రేర్ కాంబినేషన్. అండ్ మోర్ ఓవర్ మాకు మ్యూజిక్ ఇచ్చిన అజయ్కి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. చాలా ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే డిఓపి చరణ్ గారు, విశ్వకార్తికేయ గారు, నరేన్ అండ్ ఆయుష్ పటేల్, మేము ముగ్గురు ట్రైయో బాగా యాక్ట్ చేశారండి. And also I would like to thank Rama Creations, Maheshwar Reddy sir and Katan Ramesh garu for giving support to us through Nani Movie and as well as Rama Creations. And Fight Master Premchand garu, also I would like to thank, you have did a brilliant job for the fights in movie. And other cast, if I miss anyone, I am so sorry. And lastly I can say definitely will get a very unique thriller movie. మీరు ఇప్పటిదాకా చూసిన థ్రిల్లర్ మూవీస్ వేరు, ఈ మూవీ వేరండి. థ్యాంక్ యూ. అండ్ పెద్దవాళ్ళందరూ వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సార్ థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఈ మూవీలో రమాకాంత్ అన్న నాకు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హోప్లీ నేను కొంచెం బాగా చేశాను అనుకుంటున్నా అండ్ మీ సపోర్ట్లో. నాని అన్న, నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోను. తెలుగు ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ కెరియర్ మీరే ఇచ్చారు. అండ్ రమేష్ గారు అండ్ మహేష్ గారు, బాగా మన బాండింగ్ కొంచెం బాగా పెరిగింది ట్రిప్లో, కాలేజ్ ట్రిప్లో. ఎప్పుడు అలా ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వ, సో ఈజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. హోప్లీ వాచ్ చేయండి కమింగ్ 29th. థ్యాంక్ యూ సో మచ్. సారీ, నాది అప్పుడప్పుడు కొంచెం తమిళ ఏమైనా మిక్స్ అయి ఉంటే తప్పుగా తీసుకోవద్దు. ఒక 3 yearsగా నేను ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తాను, విచ్ ఇస్ 44 years ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్. అది ఫాదర్ పాస్ అవుట్ అయిపోయినాక ఆ బాధ్యతలు నా మీద పడినాయి. సో ఇంజనీరింగ్ కాలేజ్లో మేము ఎట్లా పిల్లలకి ప్లేస్మెంట్స్ ఇస్తామో అదే పద్ధతిలో చాలామందికి మూవీ అనే ఒక ప్యాషన్ ఉంది, ఎడిటింగ్ అనే ఒక ప్యాషన్ ఉంది. దీన్ని ఒక ప్లేస్మెంట్ కింద వాళ్ళకి ఎందుకు ఒక మూవీ ఆపర్చునిటీ ఇవ్వకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్లో నాని మూవీ వర్క్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మూవీ హౌస్ స్టార్ట్ చేసేప్పుడు దీన్ని ఖచ్చితంగా నేను కడపలోనే తీయాలా, దీన్ని నా ఊరిని, అంటే ఉంటుంది కదా సార్ ఎంతో కొంత ప్రేమ మన ఊరు అనేది, నా ఊరిని ఒక పెద్ద స్క్రీన్లో చూపించాలా అని ఆ కోరికతో ఉన్నాను. మల్టిపుల్ స్టోరీస్ విన్నాను. రమాకాంత్ వచ్చాడు, అది రాయలసీమ ఆ బ్లడ్ మళ్ళీ టచ్ కావడం ఏమో తెలీదు, ఆయన చెప్పడము ఆ స్టోరీని. నేను స్పెసిఫిక్గా నాకు ఈ స్టోరీని ఇక్కడే తీయాలా అని చెప్పి నేను అడిగినప్పుడు, అన్న తీద్దామన్నా ఖచ్చితంగా, అయితే కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుంది అన్న. పర్లేదు రమాకాంత్, ఇక్కడ తీయడం వల్ల నా ఊరు అనేది కొంచెం బయటికి వస్తుంది. రెండోది, మా పిల్లలు ఎవరెవరు సినిమా ఇండస్ట్రీ అనే ఒక ప్యాషన్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తారు.
రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంది అనేది, అంటే ఇప్పుడు ఒక 4-5 కంపెనీస్ వస్తాయి, ఏ కంపెనీలో పోతే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది వాళ్ళు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు అన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఇండస్ట్రీకి పోతే మా లైఫ్ బాగుంటుందా బాగుంటుందా అనేది వాళ్ళకు ఒకసారి చూపించేస్తే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో నిజంగా ఈ సినిమా తీయడం వలన సినిమా అంటే వద్దు అనే వాళ్ళు కూడా నీ టీజర్ బాగుంది, నీ ట్రైలర్ బాగుంది, పెద్ద స్క్రీన్లో 2.5 గంటల సేపు సినిమా చూస్తే ఎట్లుంటుందో మాకు తెలీదు వద్దన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మే ఫస్ట్ అవసరమారా మనకి ఈ ఫీల్డ్, ఎందుకు ఏదో కాలేజీలు ఉన్నాయి మళ్ళీ ఏదో స్కూల్ అనుకుంటానో దాని మీద వెళ్ళిపోకూడదా అంటే, లేదమ్మా మనోళ్ళ కోసం ఒక చిన్న ట్రయల్. ఒక 1 వీక్ షూట్ స్టార్ట్ అయినాక నాకన్నా ఎక్కువ మా అమ్మ ఎక్కువ ఎంతూసియాస్టిక్గా లొకేషన్కి ఫోన్ చేసి కనుక్కునేది, ఈరోజు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, సాంగ్స్ ఉన్నప్పుడు చెప్పండి నేను వచ్చి షూట్ చూసిపోతాను. ఇంట్రెస్ట్ లేదన్నావు కదా, ఎందుకే నీకు సినిమా గురించి, ఇంట్లో పోయి ప్రశాంతంగా కూర్చోలేదు, కాలేజీ కూర్చోంటే లేదు నేను వెళ్ళి చూస్తాను. సో ఆ రకంగా షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే ఇండస్ట్రీ గురించి ఎక్కడెక్కడో ఏవేవో వినేటివి ఈరోజు కళ్ళ ముందర చూసినప్పుడు వాళ్ళకు ఒక కొత్త ఒపీనియన్ వచ్చిందనమాట. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒకటే సింపుల్ వర్డ్, ఈ సినిమా తర్వాత నాలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది రమాకాంత్కి సపోర్ట్ చేస్తారని నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఆ క్లారిటీ ఆయన దగ్గర ఉండండి. అంటే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఆ క్లారిటీ ఆయన దగ్గర ఉంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ న్యూ ప్రొడ్యూసర్గా అది నేను రమాకాంత్లో చూశాను. ఈ రోజు కూడా కష్టపడతా, ప్రతి ఒక్క నిమిషం పరిగెడతానే ఉన్నాడు సినిమా గురించి. నేను చాలా తక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నాను దీంట్లో. రమాకాంత్, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ ప్రకాష్, వీళ్ళిద్దరు ఇంకా డే అండ్ నైట్, అంటే నాకు రాత్రి 12 o'clock నుంచి 2 o'clock వరకు వాళ్ళతో కూర్చుంటాను నేను. ఆ టైంలో నాకు అప్డేట్స్ వస్తాయి ఏం జరుగుతుంది సినిమా గురించి అని. సో అంత కష్టపడతారు వాళ్ళు మూవీ కోసము. అట్లాంటి డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్కి దొరికితే మాత్రము ప్రొడ్యూసర్ రిలాక్స్గా నాలాగా ప్రశాంతంగా ఉండొచ్చండి, అదైతే నేను గ్యారంటీ ఇస్తాను నేను. సో అలాంటి డైరెక్టర్ రమాకాంత్. ఇంకా హీరో గురించి వస్తే విశ్వ అంటే ఎన్నిసార్లు మాట్లాడేవాడు, అన్న నా జీవితం సినిమా, నా జీవితం సినిమా, నా జీవితం సినిమా అనే ఇది తప్ప వేరే మైండ్ సెట్ విశ్వాకి లేదు. సో ఎంతసేపు ఉన్నా నాకు సినిమా తప్ప నాకు ఇంకో జీవితం లేదు, నేను దీని గురించే నేను ఉన్నాను, ఇదే నా జీవితం, దీని మీదే ఉన్నాను. సరే విశ్వ, నీ ఒపీనియన్, ఈ సినిమా గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే, అన్న ఇది నన్ను విశ్వ కార్తికేయ అనే బదులు కలియుగం కార్తికేయ అని పిలుస్తారేమో అని ఒక డౌట్ ఉందన్న నాకు అని చెప్పాను. ఏం విశ్వ అంటే, అన్న అవుట్పుట్ బాగుందన్న, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద అవుట్పుట్ అని చెప్పి హీఈస్ ఆల్సో హ్యాపీ. ఆయుషి పటేల్, హర్ ఫస్ట్ మూవీ, ఆడిషన్స్కి వచ్చేప్పుడు రమాకాంత్ చెప్పాను, రమాకాంత్ నువ్వు తీసుకొచ్చిన 5-6 మెంబర్స్ ఆడిషన్స్లో షీ సూటబుల్ ఫర్ విశ్వ అంటే, అన్న నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అని. అంటే ఎంతోమందిని చూస్తుంటాం కదా రమాకాంత్, కాలేజ్లో బయట, యాజ్ అ బిజినెస్ మ్యాన్ వీ సీ మల్టిపుల్ పీపుల్. లేదు విశ్వ రమాకాంత్ సెట్ అవుతుంది అని చెప్పాను. సరే అన్న ఈవినింగ్ ఫోటోషూట్స్ తీసి పంపిస్తాను, ఫోటోషూట్స్ తీసి పంపించాను. సో ఆయుషి పటేల్ ఆల్సో బీయింగ్ అ తెలుగు ఉమెన్, మాకు కొంచెం ఎక్స్ప్రెషన్స్ పరంగా షీ హాస్ గివెన్ సమ్ షార్ట్స్ యాజ్ అ సింగిల్ షార్ట్స్. సో తను ఈ సినీ ఇండస్ట్రీని ప్యాషన్గా లైఫ్గా తీసుకొని తను ముందుకెళ్తే షీ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ కలియుగం పట్నంలో టీమ్ అండ్ మై అదర్ ప్రొడ్యూసర్స్ మహేష్ గారు అండ్ రమేష్ గారు ఫర్ గివింగ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా అజయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇందాక తను మిస్ అయింది. యాక్చువల్గా ట్రాక్ అనేది చరణ్కి ఆయుషి పటేల్కి కాదు, చరణ్ ట్రాక్ లేని కూర్చోలేడు, రమాకాంత్ టైట్ లేని సినిమా తీయలేడు. మీరు కావాలంటే ఆ వీడియోలో చూసిన సేపు చూడండి, అందరు ట్రాక్ మీదే పనిచేస్తాడు, రైల్వే ట్రాక్ పనిచేసాడు, బిగిస్తూనే ఉంటారు అన్నమాట సినిమా అంతా. సో అంత కష్టపడినా ఉంటాం మేము ట్రాక్లు వేసి కనీసం సౌత్ ఇండియా రైల్వే కాంట్రాక్ట్ తీసుకున్నా బాగుండేదేమనే ఫీలింగ్ వచ్చింది చరణ్ ట్రాక్ వేసేటప్పటికి. అంటే తెలుసో తెలియక ట్రాక్ అన్న పదాన్ని మాత్రం కరెక్టే వాడాను అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ట్రాక్ కాదు, అదే ట్రాక్ అయితే ఉంది, ట్రాక్ అయితే ఉంది, రమాకాంత్ టైట్ అయితే ఉంది. మీరు చాలా సీన్స్ టైట్లోనే చూస్తారు అన్నమాట. ఏం రమాకాంత్ ఐ వాంట్ దట్ ఎక్స్ప్రెషన్స్ అంటే, సో ఆ ఎక్స్ప్రెషన్స్ బయటికి కక్కిస్తాడు అన్నమాట అందరితో. సో కమిటెడ్ అండి. అంటే
ఈరోజు మార్నింగ్ ఒక ఫోన్ కాల్ వచ్చింది, సార్ 29th రిలీజ్ ఉంది, ఇంకొక పెద్ద మూవీ వస్తుంది కదా అంటే నేనైతే ఒకటి చెప్పానండి, అమ్మ నేను కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాను. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, సినీ ప్రముఖులకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ కలిగపట్నం మూవీ గురించి మాట్లాడుకునే ముందు మా ప్రొడ్యూసర్ గారు అయినటువంటి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయినటువంటి కదుల చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే మేము అందరం కలిసి మూవీ చేసిన ఇంత త్వరగా మేము మూవీ స్టార్ట్ చేసి రిలీజ్కి ఇంత త్వరగా మేము వచ్చాము అంటే దానికి ముఖ్య కారణం అయినటువంటి కదుల చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్గా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఈ అన్న సపోర్ట్ లేకుండా మేము ఇంత త్వరగా మేము కంప్లీట్ చేయడానికి కారణము, ఎందుకంటే అన్న చేశాడు. అలాగే మా డైరెక్టర్ రమాకాంత్ గారు అయినటువంటి మా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఆల్సో యాక్టర్స్ ఎంప్లాయ్మెంట్ అన్నీ మొత్తం అన్నీ చూసుకున్న క్రూ కానివ్వండి అన్నీ మంచిగా కుదిరాయి. సో అలాగే మా అజయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఒక మంచి బీజిఎం, ఒక ఫ్రెష్ మైండ్ తోటి ఒక ఫ్రెష్ కొత్త బీజిఎంని మనకు అందించాడు. అది అందరూ సాటిస్ఫై అవుతారని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. అలాగే చంద్రబోస్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, మన భాస్కర్ భట్ల గారు కూడా. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరు యాక్టర్స్ కూడా వారికి తగ్గట్టు, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం చేశారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము ఇంత దూరం రావడానికి మాకు ముందు సపోర్ట్ చేసినటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మా అమ్మ నాన్న, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్పెషల్గా ఈరోజు ఒక 3 విషయాలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకటి, నేను టికెట్ల కోసం కష్టపడిన ఖుషి మూవీ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారుతో వేదిక షేర్ చేసుకునే స్టేజ్కి వచ్చాను నేను ప్రొడ్యూస్ చేసి. 2, టీవీలో నేను మూవీస్ చూస్తూ, సుమన్ గారు మూవీస్ చూస్తూ పెరిగాను. సార్ కూడా ఈరోజు నేను తీసిన మూవీస్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. 3వ విషయం, నాకెంతో ఇష్టమైన ఇద్దరు లిరిక్ రైటర్స్ వేడూరు సుందరామూర్తి గారు అండ్ చంద్రబోస్ గారు. ఈరోజు చంద్రబోస్ గారు రాసిన సాంగ్ నా మూవీలో నేను ప్రొడ్యూస్ చేస్తాగా రిలీజ్ అయింది. ఈ 3 విషయాలు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ రమాకాంత్ గారు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు జస్ట్ ఏదో క్యాజువల్గా నేను స్టోరీ వినడానికి కూర్చుంటాను అనుకున్నాను, కానీ నేను ఒక మూవీ ప్రొడ్యూస్ చేయడానికి వస్తానని అనుకోలేదు. ఈ అన్వేషణలో మాకు ఫస్ట్ 100% మాకు ఫస్ట్ టైం తీసిన ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అన్నట్టు మాకు నాని గారు పరిచయం అయ్యారు. ఎట్ ద టైం ఆయన గురించి చెప్పాలంటే ఒక తెలుగులో ఒక ప్రోవర్బ్ ఉంది, పెదవి దాటిన మాటకి ప్రభువు నీవు, పెదవి దాటిన మాటకి బానిసవు నీవని. అతను నోట్లో నుంచి ఒక మాట చెప్పారు అంటే 100% అది అవుతుంది. సో ఐ థింక్ కేఎస్ఆర్ఎం స్టూడెంట్స్ అందరూ చాలా అదృష్టవంతులు అలాంటి చైర్మన్ ఉన్నందుకు. థ్యాంక్ యూ అన్న. అండ్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి విశ్వకార్తికేయ అండ్ ఆయుషి పటేల్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు యాక్చువల్గా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేశారు. అండ్ మూవీ అన్నిటికీ ఫస్ట్ హైలైట్ అయ్యేది బీజిఎం అనేది అండ్ సాంగ్స్ ఆల్సో. అండ్ ఆల్సో రూపలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ నీలకంఠ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కలియుగం పట్టణంలో ఫైనల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. సో టు స్టార్ట్ విత్, కథ చెప్పినప్పుడు సాంగ్స్ కానీ అండ్ సిచ్యువేషన్స్ చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మెయిన్ పిల్లర్స్ ఏంటంటే నాకు భాస్కర్ భట్ల గారు అండ్ చంద్రబోస్ గారు టూ సాంగ్స్, టోటల్ 4 సాంగ్స్ ఉన్నాయి ఇందులోని. అండ్ ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు. ఇందులో మెయిన్లీ టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో అది మేము గోవా వెళ్ళి లిరిక్స్ రాశారు సార్. ఎగ్జాక్ట్గా 1.5 అవర్లో ఆయన ఇచ్చిన లిరిక్స్ చూసి నేను రమా ఒకసారి షాక్ అయ్యాము. అసలు లిరిక్స్ ఎలా ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంటే మేము చూసాం అన్నమాట. సో అండ్ బీజిఎం కూడా చాలా మంచి నేమ్ వస్తుంది, చూసిన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కీబోర్డ్ ప్లేయర్ అరుణ్
who worked for this, and తను యాక్చువల్లీ చెన్నైలో హీస్ అ కంపోజర్ as well, బట్ మన సినిమా కీబోర్డ్స్ చేశాడు. అండ్ మనకి సాంగ్స్ కూడా చాలామంది కీబోర్డ్ ప్లేయర్స్ వర్క్ చేశారు, టెక్నీషియన్స్ చాలామంది వర్క్ చేశారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీవన్, ఆల్ మై సింగర్స్ అండ్ డైరెక్టర్ రామాకి అండ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్తే అండి. ముందుగా వేదిక మీద ఉన్న సుమన్ గారికి, రత్నం గారికి, అలాగే మా చంద్రబోస్ గారికి. సార్ నమస్తే సార్. మీరు రాసిన సాంగ్స్ అందరికీ తెలిసిందే, పర్టికులర్ మీ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆస్కార్ విన్నారు మీరు. ఈ సినిమాకి మీ కలం పడిందంటే ఆ సినిమా ఎక్కడికి వెళ్తున్నట్టే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. సాంగ్స్ కూడా ఇప్పుడు అందరూ చూశారు, 4 పాటలు కూడా చాలా బాగున్నాయి. అలాగే అజయ్ కూడా టోటల్ బీజంతో పాటు సినిమా సాంగ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చున్నారు. టోటల్ అంటే కలియుగం పట్టణంలో ప్రొడ్యూసర్స్ 3 కొత్త వాళ్ళు, కొత్త జర్నీ స్టార్ట్ అయింది వీళ్ళతో. వాళ్ళ కాంపిటీస్ అయితే మొత్తం చాలా బాగుంది. అలాగే హీరో హీరోయిన్స్ కూడా ఆల్ ది బెస్ట్ అండి. 29th మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ చూసి వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి ముందుకు వెళ్ళడానికి వాళ్ళ లైఫ్కి సహకరిస్తారని చెప్పి అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాయంత్రం మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కలియుగ పట్టణంలో అనే మూవీలో బలగం తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ పడిందని నేను అనుకుంటున్నాను. మదర్ మీద వచ్చిన సాంగ్ కూడా నేను అందులో ఉంటాను. హీరో కార్తికేయ, ఆయుష్ పటేల్ వీళ్ళంతా నాకు చాలా సన్నిహితులు అయిపోయారు. లవ్ యూ సో మచ్. తర్వాత చెప్పాలంటే మా రమాకాంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మమ్మల్ని ఎంతో అభిమానంగా అక్కడ ఆదరించిన మా నాన్నగారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ప్రొడ్యూసర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుడ్తో చంపేశారు. థ్యాంక్స్ అలాట్. ఇంకా దేవి ప్రసాద్ గారి గురించి కూడా చెప్పాలి. నీది నాది ఒకే కథ, ఒక మంచి క్యారెక్టర్. ఆయనతో పాటు నేను కాంబినేషన్ చేయడం జరిగింది. అందులో ఒక మంచి పేరు సంపాదించుకున్నాను. తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఆయన కాంబినేషన్లో చేశాను. ఇలా మీ అందరికీ ఇంకా దగ్గర అవ్వడానికి నాకు అవకాశం దొరుకుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. బలగం తర్వాత నాకు నిజంగా ఎక్కడికి వెళ్ళినా నన్ను మీ ఇంటి సభ్యురాలుగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఆ సినిమా గురించి మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఈ సినిమా చేయడానికి కూడా అదొక మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చింది కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి షూటింగ్లో బాగా సతాయించాను వాళ్ళని. యాక్టర్స్ మీ అందరికీ నా బెస్ట్ విషెస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. ఈ సినిమా 29th రిలీజ్ అవుతుంది. ఐ విష్ ద ఆడియన్స్ గివ్ ఇట్ ఇట్స్ అప్లాస్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. కలియుగం పట్టణంలో యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హీరో సుమన్ గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు, గ్రేట్ రైటర్ మర్దూర్ రాజా గారు, ఇంకా మీడియా వారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలతో కూడిన నమస్కారాలు. ఈ సినిమా టైటిల్ చెప్పినప్పుడు రమాకాంత్ గారు కలియుగం పట్టణంలో, అంటే కలియుగం అని ఉంటుంది, లేకపోతే పట్టణంలో ఏంటి, కలియుగం పట్టణంలో ఏంటని ఒక టిపికల్గా అనిపించింది. దాని తర్వాత ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఇంకా టిపికల్గా అనిపించిందండి. అంటే రెగ్యులర్గా అందరు చెప్తారు ఇది డిఫరెంట్ స్టోరీ అండి, ఏదో కొత్తగా అని చెప్తుంటారు, కానీ నిజంగానే ఇది డిఫరెంట్ స్టోరీ. ముఖ్యంగా హీరో పాత్ర, అంటే ఏ హీరోకైనా కూడా కెరీర్ బిగినింగ్లో ఇలాంటి క్యారెక్టర్స్ రావడం చాలా అదృష్టం. ఆ అదృష్టం కార్తికేయకి వచ్చింది. తను నా మిత్రుడి కొడుకు కాబట్టి మా అబ్బాయి కింద లెక్క, కాబట్టి తనకి మంచి ఇలాంటి ఒక మంచి అంటే పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నటువంటి ఇలాంటి పాత్ర రావడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. తను కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. నేను సినిమాలో తనకి ఫాదర్గా చేశాను. డెఫినెట్గా కార్తికేయకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రతిభతో పాటు అంత మంచి ప్రవర్తన కూడా ఉందండి ఆ అబ్బాయి దగ్గర, అంత క్రమశిక్షణ ఉంది. కాబట్టి డెఫినెట్గా
ఆ అబ్బాయి చాలా హైట్స్కి వెళ్తాడు, వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఆయుషి కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు జంట సినిమాలో చాలా బాగుంది. ఇక డైరెక్టర్ రమాకాంత్ గారు, ఏ డైరెక్టర్కైనా కూడా ఒక మంచి టీం దొరకడం అనేది సక్సెస్కి అసలు మొదటి మెట్టండి. ఎందుకంటే నేను కూడా ఒక డైరెక్టర్ని కాబట్టి ఒక టీం, చక్కటి టీం కుదరడం అనేదే సగం సక్సెస్. అందులో రమాకాంత్ గారికి అది కుదిరింది ఈ సినిమాలో. మంచి కెమెరామెన్ చరణ్ గారు, మ్యూజిక్ అజయ్ గారు. ఆయన మీరు చూస్తుండండి, ఇప్పుడు ఈ వేదిక మీద నేను చెప్తున్నాను, చాలా తొందరలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోయే వ్యక్తి ఆయన. అలాగే కెమెరామెన్ చరణ్ మామూలు వాడు కాదు. అసలు ఈ టీం అంతా కూడా చాలా హుషారుగా, మన ఆర్ట్ డైరెక్టర్ రవి గారు కానివ్వండి, ఈ ఎడిటర్ గారి గారు, అంత మంచి టీము వీళ్ళకి కుదిరింది. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్కి, సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మా మూవీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ టైం స్పెండ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీసెంట్ డేస్లో నేను ఒక ఈవెంట్ ఫినిష్ చేసుకొని బయటికి వస్తున్నప్పుడు నన్ను చూసి ఎవరో వచ్చి ఆయుషి కదా, మీ కలియుగం ఈవెంట్స్ అన్ని మేమే చేస్తున్నామని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ అందరి సపోర్ట్ నాకు ఇప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన తెలుగు ఆడియన్స్, ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము రీసెంట్ డేస్లో కలియుగం పట్నం ప్రమోషన్స్ కోసం చాలా సిటీస్ వెళ్ళాము. అక్కడ పీపుల్ నుండి, అక్కడ స్టూడెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన వెల్కమ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, చాలా హ్యాపీగా ఉంది. అందరూ మన మూవీ గురించి, మా సాంగ్స్ గురించి మా దగ్గరికి వచ్చి మాట్లాడుతుండడం చాలా హ్యాపీ అనిపించిందండి. సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి నేను నమ్మేది ఏంటంటే, ఎంత పెద్ద యాక్టర్కైనా ఆడియన్స్ ఇచ్చే సపోర్టే సక్సెస్ అండి. అండ్ మీరు ఇచ్చే లవే మాకు లైఫ్. నేను ఈ మూవీతో మీ అందరికీ పరిచయం అవుతున్నాను. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఈ మూవీలో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎప్పుడు మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కమింగ్ టు అవర్ కలియుగ పట్టణం మూవీ, చాలామంది బయట అడుగుతున్నారు, ఇంత క్విక్గా మీ షూట్ ఫినిష్ చేసుకొని రిలీజ్కి వెళ్తున్నారు అని. చాలామంది నన్ను ఇలాగే క్వశ్చన్స్ చేశారు బయట. ఈ క్రెడిట్ అయితే నిజంగా నేను మా ప్రొడక్షన్ వాళ్ళకే ఇస్తున్నానండి, మా ప్రొడ్యూసర్స్కి. వాళ్ళు పెట్టే ఎఫర్ట్, వాళ్ళు డే 1 నుండి ఇప్పటి వరకు, సో ఒక మంచి మూవీ చేయాలి, అది ఎలాగైనా సక్సెస్ అవ్వాలని, ఏ ఒక్కరోజు కూడా ఒక చిన్న ప్రాబ్లం రాకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఈవెన్ దో ప్రమోషన్స్ టైం అవ్వనివ్వండి, ఇప్పుడు కూడా వాళ్ళు చేసే ఎఫర్ట్స్ వల్లనే మేము ఇంత దూరం వచ్చాము. సో దానికోసం నేనైతే నాని గారికి, ఈవెన్ మహేష్ గారికి, రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రొడక్షన్లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్, ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక ఛాలెంజింగ్ రోల్. నన్ను చూస్తే ఈ మూవీలో మీ అందరికీ ఒక జాలి వేస్తుంది, ఒక భయం వస్తుంది, అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక డిఫరెంట్ క్యారెక్టర్. నా కెరియర్లోనే, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత మంచి ఆపర్చునిటీ, అది కూడా ఒక కొత్త అమ్మాయి నన్ను నమ్మి ఇచ్చినందుకు మా డైరెక్టర్ రమాకాంత్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మిమ్మల్ని, మన టీంని ఎప్పుడు మర్చిపోను. ఫర్దర్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా కలియుగం అనేది నా ఫేవరెట్. నెక్స్ట్ మై కోస్టార్ విశ్వ గురించి చెప్పాలంటే నిజంగా టైం కూడా సరిపోదు. హీఈస్ వెరీ సపోర్టివ్, వెరీ కామ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. షూట్ టైంలో కూడా మేమిద్దరం కలిసి సీన్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తూ, ఆయుషి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం సీన్స్ అని ఎంతో సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ విశ్వ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మన ఇద్దరం కలిసి ఫర్దర్గా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. నెక్స్ట్, విశ్వ ఫాదర్ అంకుల్ మీ అందరికీ తెలుసు, హీఈస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్. మాతో పాటు డే 1 నుండి ఇప్పటి వరకు ఎంతో కష్టపడుతూ వచ్చారు ఈ మూవీ సక్సెస్ అవ్వాలని, మాకందరికి ఒక మంచి నేమ్ రావాలని. థ్యాంక్ యూ అంకుల్, మీ సపోర్ట్కి చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మై కో యాక్టర్స్ నరేన్ గారు అండ్ దేవి ప్రసాద్ గారు, రూపలక్ష్మి గారు, మీ దగ్గర నుంచి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. మీ సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఫ్యామిలీలా అనిపించింది షూట్ చేస్తున్నంత టైంలో, ఆ మూమెంట్లో.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. వాళ్ళు మా అబ్బాయి యాక్ట్ చేశారండి, మీరు వచ్చి బ్లెస్సింగ్ చెప్పాలి అంటే సరే తప్పకుండా వస్తానన్నా. వీళ్ళందరినీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఎన్ని సినిమాలు చేసాం, స్టేజ్లో మాట్లాడాలంటే 1-2 మాటల కంటే మాట్లాడలేం. ఎందుకంటే వీళ్ళందరూ ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే ఒకే ప్లేస్లో టోటల్ ఫిలిం ఒకే చోట ఫ్యామిలీ లాగా పనిచేశారు. అందుకని అందరికీ కనెక్ట్ అయిపోయారు, అందరు ఫ్రెండ్స్లా ఉన్నారు. అందుకని నేను పెద్దరికం సినిమాని రాజమండ్రిలో 25 రోజులు ఒకే షెడ్యూల్లో ఫినిష్ చేశాను. నేను ఎన్ని సినిమాలు తీసినా నాకు ఆ పెద్దరికం ఇంకా అప్పటికీ గుర్తుంటుంది, ఆ ట్రావెల్. సో అలాగే వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఉండి ఈ బ్యాక్డ్రాప్ కడప బ్యాక్డ్రాప్లో సినిమా చేశారు కాబట్టి ఇంత ఉత్సాహంగా ఇంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కలియుగం పట్నం టైటిలే వెరైటీగా ఉంది. కలియుగ పట్నం అంటారు కానీ కలియుగం పట్నం 2 టైటిల్స్లా ఉన్నాయి. నాకు చంద్రబోస్ గారు రాసిన కలియుగం కలుషితం అనే లిరిక్ బాగా నచ్చింది, అదే టైటిల్గా పెట్టించి ఉండొచ్చా అనిపించింది నాకు. సాంగ్ విన్నప్పుడు కలియుగం కలుషితం, మనం తినే ఆహారం కలుషితం, మనం పీల్చే గాలి కలుషితం, దీనికి టోటల్గా మనుషుల్లో కలుషితం, అంతా కలుషితం అయిపోయింది. ఇది బ్యాక్డ్రాప్ కడప బ్యాక్డ్రాప్ వాళ్ళ సొంత ఊరు కాబట్టి ఆయన కనెక్ట్ అయినట్టున్నారు. అక్కడ జరిగే అట్రాసిటీస్ లేకపోతే మర్డర్స్ మన దేశంలో బీహార్ ఎక్కువగా ప్రసిద్ధి దానికి. తర్వాత నేను చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మా నెల్లూరు ఎగ్జామ్స్లో టేబుల్ మీద కత్తి గుచ్చి ఎగ్జామ్స్ రాస్తారు కడపలు అని చెప్పేవాళ్ళు అప్పుడు మాకు. సో రత్నం గారు చెప్పినట్టు యాక్చువల్గా నాకు ఈ సినిమాలను నేనేమి యాక్ట్ చేయలేదండి. మెయిన్గా విశ్వ కార్తిక్ వాళ్ళ ఫాదర్ రామానుజం నాకు 89 నుంచి నాకు పరిచయం. మా సినిమాలు చాలా సినిమాలకు ఆయన పనిచేశారు, మాతో పాటు ఆయన పనిచేశారు. వెరీ డిసిప్లిన్ పర్సన్, వెరీ డెడికేటెడ్ పర్సన్ టు ద ప్రొడ్యూసర్. మా ప్రొడ్యూసర్ కాటగడ ప్రసాద్ చెప్పి నాతో ఆయన 10 సినిమాలు తీశారు, హీరోగా తీశారు. ఆ యూనిట్లో ఉండేవారు. షూటింగ్ 7 గంటల కంటే 6:55కే మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. ప్యాకప్ అనేది ఎప్పుడు తెలియదు. అంత హార్డ్ వర్క్ చేసి మళ్ళీ మార్నింగ్ యూనిట్ని అసెంబ్ల్ చేసి చాలా కష్టపడ్డారు. రామానుజం గారు నాకేంటంటే విశ్వ కార్తిక్ని ఈ హైట్ నుంచి నాకు పరిచయం చేశారు. తన అబ్బాయిని చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. ఎట్లా అంటే ఒక జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ని ఎట్లా తయారు చేశాడో ఆ విధంగా మెల్లిగా 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 అన్నీ నేర్పించారు ఆయన. యాక్టింగ్తో పాటు మర్యాద, డిసిప్లిన్, డెడికేషన్, మంచితనం, ప్రొడ్యూసర్స్కి ఎట్లా వర్క్ చేయాలి అవన్నీ చాలా బ్రహ్మాండంగా నేర్పించారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలు ఎంత హిట్ అయినా ఐఎమ్ వెరీ షూర్ విశ్వ కార్తిక్ ఆయన మెంటాలిటీ విల్ రిమైన్ ద సేమ్. ఎందుకంటే అలాంటి ఒక మంచి తండ్రి ఆయనకి గురుగా రావడం, నేర్పించడం చాలా సంతోషం. మెయిన్గా ఈరోజు నేను రామానుజన్కి థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు వచ్చినాను. ఎందుకంటే ఎన్నో సినిమాలకు నాకు వర్క్ చేసి నాకు ఎంతో హెల్ప్ చేసి ఎటువంటి నా దగ్గర డబ్బులు కానీ ఏమీ ఆశించకుండా ఇప్పుడు కూడా నాకు ఏదైనా నాకు అవసరం ఉంటే సార్ నాకు ఎందుకు చెప్పలేదు, నేను ఉన్నాను కదా అంటే, లేదు రామానుజం ఈరోజు నీ స్టాండర్డ్ వేరే, నేను నిన్ను పిలవకూడదు, బట్ నువ్వు చేసింది ఎప్పుడు నేను మర్చిపోను అని చెప్పి నా ఎదుగుదలకి ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా పరిగెత్తుకుని వచ్చే మనిషి. సో మనస్ఫూర్తిగా 200% ఫస్ట్ నేను ఏంటంటే విశ్వ కార్తిక్కి బ్లెస్ చేస్తున్నాం. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ డెఫినెట్గా హిట్ అవుతుంది. ఇది ఒక సబ్జెక్ట్ అండ్ ఊరికే హిట్ కాదండి. విశ్వ ఈజ్ అ వెల్ ట్రైన్డ్ యాక్టర్ అండి. యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, ఫైట్ కానీ, యూ నేమ్ ఇట్, యూ గివ్ ఇట్ టు హిమ్, డెఫినెట్లీ హీ విల్ డూ ఇట్. అండ్ మేము ఆ రోజుల్లో మాకు ఇన్ని రోజులు మాకు షూటింగ్ డేట్స్ లేవండి. మేము 35 days 40 daysలో మేము సినిమా ఆ సినిమాలో 6 పాటలు 6 ఫైట్లు ఫినిష్ చేసాం. కాబట్టి రత్నం గారిని అడగండి, ఆయన ఈజ్ విట్నెస్. అండ్ అట్లా చేసాం. నేటి భారతం అన్న సినిమా పెద్ద హిట్ 1 year ఆడిందండి. నా డేట్ 18 రోజులే, 18 days మేము వర్క్ చేసాం. అండ్ మధుర్ రాజా బ్రదర్ హర్నాథ్ గారు దానికి రైటర్గా చేశారు. సో అఫ్కోర్స్ ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలీదు. బట్ అగైన్ కమింగ్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఓబుల్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏంటంటే తను తన మదర్తో డిస్కస్ చేసి తన ఊరిలో చేయాలని చెప్పి ఒక తెలుగు సినిమా, అంటే మాతృభూమి, మాతృభాష, మాతృశ్రీ అంటే తల్లి,
దీన్ని మర్చిపోకుండా తను చేసే ఇది చాలా అవసరం అండి. మనం దేశంలోంచి మన విదేశాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా మన తల్లి, మన మాతృభాష, ఇది మాతృభూమి మర్చిపోకుండా ఉంటే డెఫినెట్లీ దాంట్లో ఏదో ఒక పవర్ ఒకటి ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆ ఒక ఫీలింగ్తో ఆయన తర్వాత ఇందాక కూడా చెప్పారు, ఆయన మదర్ ముందు అగేన్స్ట్గా ఉండి తర్వాత ఇన్వాల్వ్ అయిపోయి ఎంత బాగా ఆవిడ ఎంజాయ్ చేశారండి. సో ఆవిడ ఆశీర్వాదాలు కూడా ఈ పిక్చర్లో ఉంది. అండ్ రమాకాంత్ రెడ్డి గారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ చాలా పెద్ద బరువుని ఆయన మోస్తున్నారు. అండ్ ఆన్ స్క్రీన్లో యువ్ సీన్ ఓన్లీ హాఫ్, మిగతా హాఫ్ అంతా నాకు రామానుజం, విశ్వ అప్పుడప్పుడు వచ్చి నాకు చెప్పేవారు స్టోరీ గురించి. అండ్ దేవిప్రసాద్ గారు చెప్పినట్టు రొటీన్ స్టోరీ కాదు, చూస్తున్నప్పుడే తెలుస్తుంది సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ ఫిలిమ్స్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ట్రైలర్ ఇస్ లుకింగ్ వెరీ నైస్. అండ్ సాంగ్స్కి వచ్చేటప్పటికి చంద్రబోస్ గారు ఈరోజు తెలుగు సినిమా కాదని మన భారతదేశాన్ని ఏంటంటే ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళి అక్కడ మనం ఉన్నామని చెప్పి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఉన్నామని చెప్పేసి వండర్ఫుల్ లిరిక్స్ రాసిన ఒక రైటర్ ఈ సాంగ్కి. ఫస్ట్ సాంగ్ వాజ్ అమేజింగ్ అనమాట అండి. అండ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ విత్ హిస్ బ్లెస్సింగ్స్. అండ్ నాకు మళ్ళీ చెప్పాలంటే తల్లి మీద ఉన్న సాంగ్, ఇందాక ఆయిషి చెప్పినట్టు తల్లి అనేది చాలా ముఖ్యం. అంటే తల్లి తండ్రి ఇద్దరు చాలా ముఖ్యం అండి. బట్ ఈరోజు చాలామంది ఏంటంటే నాకు విన్నది ఏంటంటే తల్లిదండ్రులు వచ్చి చెప్తున్నారు, మా పిల్లలు మమ్మల్ని గౌరవించట్లేదు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు, అసలు తిడుతున్నారు, కొడుతున్నారు అని కూడా చెప్తున్నారు. నిజంగా చాలా బాధగా ఉందండి. నేను మా పేరెంట్స్ ఆశీర్వాదంతో నేను పెరిగాను. ఇందాక కూడా నరేన్ వచ్చి నేను వచ్చేటప్పుడు మా నాన్నగారు వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీతో పాటు ఏదో చదివారు అన్నారు. నేను చెప్పాను, రాంగ్ నరేన్, ఐ నెవర్ వెంట్ టు ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. నాకన్నా సీనియర్స్ రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, భానుచందర్, రాజేంద్ర ప్రసాద్, సుధాకర్ వీళ్ళు వెళ్ళారండి. యువర్ మేడ్ ఏ మిస్టేక్, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు అంటే మళ్ళీ ఆయన ఫోన్ చేసి తర్వాత చెప్పాడు, లేదు సార్ మా నాన్నగారు మీ ఇంటికి వచ్చారంట, మీ ఇంటికి వచ్చి మీ మదర్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఆవిడ సాయిబాబా డివోటీ తీసుకున్నారని చెప్పారు. సో నేను మా తల్లి తండ్రి ఆశీర్వాదాలతో పెరిగానండి. ఎవ్రీబడి నోస్, రత్నం గారికి తెలుసు, ఐ వాక్డ్ ఇన్ టు ద తమిళ్ ఫీల్డ్ జస్ట్ లైక్ దట్ అండి. నాకు ఈరోజు ప్రొడ్యూసర్ చూశారు, టుమారో మార్నింగ్ ఐ వాజ్ ఇన్ ద స్టూడియో, యాక్టింగ్లో 0, తర్వాత యాక్టింగ్, డాన్స్ మార్నింగ్ 5 to 6 నేను తంగప్పన్ మాస్టర్ అని చెప్పి కమలాసన్ గారు మాస్టర్, ఆయనతో నేను డాన్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి, ఎందుకంటే ఆయన వైఫ్ మా మదర్ ఇద్దరు కాలేజ్ మేట్స్. షూటింగ్ మార్నింగ్ వచ్చి స్నానం చేసి షూటింగ్ వచ్చి డైలీ ఈవినింగ్ ఒక సినిమా చూసి అట్లా నేను ఐ బికేమ్ అన్ యాక్టర్. సో ఈరోజు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ఆ దేవుడు ఆశీస్సులతో, మా అభిమానులు, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ ఆశీస్సులు, టచింగ్ అబౌట్ 800 ఫిలిమ్స్ ఇన్ 10 languages. I finished 100 films in Telugu as a hero, 50 in Tamil, 25 in Kannada. So my record is over అండి. ఇంకా నేను ఏదో ఆశపడి ఏదో ఐఎమ్ నాట్ ఫర్ దట్. భగవంతుడు ఇస్తున్నారు నాకు ఛాన్స్, నేను వర్క్ చేస్తున్నాను. ఐ ఆల్సో వర్క్ విత్ డైరెక్టర్ నీలకంఠ గారితో వర్క్ చేశాను. సో ఐ హావ్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి అండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిలిం, అజయ్ గారు ఇందాక చెప్పినట్టు వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్, ఈస్ గోయింగ్ టు స్టే అండ్ వెరీ గుడ్. 4 songs, all 4 different varieties, very difficult. అన్ని సెపరేట్ ఇవ్వడం అంటే చాలా కష్టం, కాంపిటీషన్ చాలా ఉంది, వెరీ డిఫికల్ట్. హీ హెస్ పాస్ ద టెస్ట్. ఆడియో హీ హెస్ పాస్ ద టెస్ట్. విజువల్లీ చరణ్ గారు విజువల్ లొకేల్స్ సో బ్యూటిఫుల్, ఐ థింక్ డెఫినెట్లీ విల్ డూ వెల్. సో ఎవ్రీబడి అండి. ముఖ్యంగా నేను మళ్ళీ రిపీటెడ్గా విన్నది ఏంటంటే డైరెక్టర్ గారు టీమ్ నుంచి అందరూ కంగ్రాచులేట్ చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ అండి. ఒక మంచి టీమ్, డైరెక్టర్కి ఒక గురువులాగా నిజంగా వర్క్ చేయడం, అంటే ఫుడ్ని చూడకుండా, టైంని చూడకుండా వర్క్ చేయడం చాలా అదృష్టం డైరెక్టర్కి. ఆ టీం ఒక ప్రొడ్యూసర్కి దొరకడం నిజంగా చాలా గొప్ప విషయం. ఐ కంగ్రాచులేట్, ఐ డోంట్ నో హూ ఆర్ ద పీపుల్. అండ్ ఆల్సో ప్రొడక్షన్ మేనేజర్ అండి. ప్రొడక్షన్ మేనేజర్ చెప్పగానే చాలామంది క్లాప్స్ చెప్పారు, రవి గారు అని చెప్పి. ఐ థింక్ ఓకే, సారీ, ఓకే. సో మీకు చాలామంది అభిమానులు ఉన్నారంటే చాలా గ్రేట్ అండి. మీలాంటి వాళ్ళు, ఒక మంచి ప్రొడ్యూసర్ నిలబడాలంటే మీలాంటి వాళ్ళు రావాలి ఇండస్ట్రీలో. ఎంతోమంది ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ 3 వస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు నిలబడాలంటే మీలాంటి వాళ్ళు ప్లానింగ్ కానీ కింద మీద పడి షూటింగ్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం అన్నది నిజంగా గ్రేట్. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్కి చాలామందికి మీరు వర్క్ చేయాలన్నమాట.
సో ఆల్ ది యాక్టర్స్ అండ్ లక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఎవ్రీబడి హూ వాజ్ యాక్టెడ్, నేను హోప్ ఐ నాట్ ఫర్గాటన్ ఎనీబడి. అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఓబుల్ రెడ్డి గారు ఇందాక చెప్పారు, కాంపిటీషన్ వస్తుంది, ఫ్రైడే ఇంకో సినిమా వస్తుంది, సో దాని గురించి ఏదో చెప్పారండి. లైఫ్లో ఛాలెంజ్ లేకుండా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఛాలెంజ్ ఉంది. భయపడిపోయి మనం వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఎందుకు భయపడాలి? మన పని మనం చేసుకొని పోవాలి. దిస్ ఇస్ మై ఫిలాసఫీ. 46 years ఇండస్ట్రీలో ఉన్నాను నేను. ఎన్నో ఛాలెంజెస్ నాకు వచ్చింది, ఎన్నో ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. ఇన్ ద సినిమా, అవుట్ ఆఫ్ ద సినిమా నేను ఎవరికి భయపడలేదు. నా పని చేసుకొని నిజాయితీగా నా పని చేసుకుని వెళ్ళాను. గాడ్స్ గ్రేస్ స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ గోయింగ్ ఆన్. సో డోంట్ వరీ, ఇట్స్ నాట్ హౌ మెనీ డేస్, ఇట్స్ హౌ మచ్ మనీ యు ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఇన్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఆ రోజులు పోయింది, ఇన్ని రోజులు వారాలు గీరాలు అవన్నీ వద్దు. మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్ ట్రై చేయండి అండ్ ట్రై టు గెట్, డబ్బు ఎంత త్వరగా రావాలో అంత త్వరగా రావడానికి మీరు ప్రయత్నించాలి. తప్పకుండా ముందు మీ తల్లి ఆశీర్వాదం ఉంది, మా అందరిది వెల్ విషెస్ మీ అందరూ ఉన్నామండి. డెఫినెట్లీ ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుంది, మీకు సక్సెస్ అవ్వాలి. మీలాంటి ఎడ్యుకేషనిస్ట్ రావడం, అంత ధైర్యంగా ఇండస్ట్రీకి రావడం, అండ్ యూఆర్ సో హ్యాపీ. సో మీలాంటి వాళ్ళు మాకు ఉండాలి. ద డిఫరెంట్ అవుట్లుక్తో మీరు వస్తున్నారు, రెగ్యులర్ సినిమా అవుట్లుక్తో కాకుండా యూఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ అవుట్లుక్. సో డెఫినెట్లీ మీకు మోసం జరగకూడదు. అవుట్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓవర్ హియర్. అండ్ ముఖ్యంగా రత్నం గారి గురించి నేను చెప్పాలి. ఏం రత్నం గారు, వెరీ సింపుల్ మ్యాన్ హూస్ డన్ వండర్ఫుల్ ఫిలిమ్స్. మీ అందరికీ తెలుసు, డైరెక్టర్ శంకర్తో, కమల్ హాసన్ గారితో, భారతీయుడు, అండ్ ఆల్ హిస్ ఫిలిమ్స్ హ్యాడ్ వెరీ గుడ్ మెసేజ్ అండి. ఏదో పాటలు ఫైటులు అలా కాకుండా బ్రహ్మాండమైన మెసేజ్లు ఇచ్చారు. అండ్ రత్నం గారికి నాకు ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 years పరిచయం ఉందనుకుంటున్నాను నాకు రత్నం గారికి. సో రత్నం గారు నన్ను అప్పటి నుంచి చూశారు, నేను రత్నం గారిని అప్పటి నుంచి చూశాను. సో ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నారంటే చాలా గ్రేట్. అది అందరి గురించి ఒక్కొక్క మాటలో చెప్తానండి. ఇది నా ఫీలింగ్స్ అంతా. అంటే నేను మళ్ళీ మీకు స్పీచ్ ఇచ్చి అదేదో బోర్ కొట్టేలాగా కాదు. ఎప్పుడైనా మనకంటే సీనియర్లని డైరెక్షన్ చేస్తే ఆ కిక్ వేరు. థ్యాంక్ యూ సార్. అందమైన ఆడవాళ్ళని నేర్పిస్తే భలే మజా వస్తుందండి. ఈవిడ చాలా ఎక్కువ రోజులు ఏడ్చింది. థ్యాంక్ యూ సార్. అప్పాజీ గారు, ఈ సినిమాలో మీకు తక్కువ రోజులు వచ్చింది సార్, నెక్స్ట్ సినిమాలో ఎక్కువ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య గారు, సార్ మీతో చేరితే ఫాస్ట్గా దూసుకెళ్తాం. ఓకేనా? డైరెక్టర్ అండి, నాకు బెస్ట్ ఇచ్చాడు చరణ్. నన్ను ఎక్కువ భరించిన వ్యక్తి అండి. అంటే సైలెంట్గా సైకోలాగా ఉంటాను, సో ఎక్కువ భరించి కష్టపడ్డాడు. థ్యాంక్ యూ. నజయ్ మై బెస్ట్ అండి ఇప్పటికి. ఎందుకంటే నేను ఎంత సినిమా బాగా తీసినా దానికి మ్యూజిక్ కావాలి. నాకు బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పెద్దలు సీనియర్ రైటర్స్ మాతో ఉంటే ఎప్పుడు మాకు అండగా ఉంటుంది. ఏమండి మీరు మీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, నేను షూటింగ్ కన్నా అల్లరి ఎక్కువ చేశాను బాగా ఉంది సార్. అంటే అందరూ కలిసి అన్నీ ఉంటుంది సార్. నరేన్, థ్యాంక్ యూ సార్. నరేన్ నా రోల్కి సెట్ అయ్యాడండి. నేను ఎంత రోల్ అనుకున్నానో సెట్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఘట్టమనేని శ్వేత, ఘట్టమనేని. సో నెక్స్ట్ పార్ట్లో నువ్వు బతికే ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ మళ్ళీ మాట్లాడిన తర్వాత కుర్రోడు గురించి మాట్లాడాలండి. ఓకేనా? సో ఈ కుర్రోడు చాలా బాగా చేశాడు. అంటే ఇందులో ఒక మ్యానరిజం ఉంటుంది. అరే ఇట్లా చేయరా అంటే వెంటనే చేసి చూపించాడు. థ్యాంక్ యూ చిన్న, నీకు మంచి లైఫ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రవి గారు ఒక ధైర్యం అండి. అంటే మనం ప్రొడక్షన్ చూసుకుంటున్నామని డైరెక్టర్కి ఏ ఇబ్బంది లేకుండా ఏది కలవకుండా చూసే వ్యక్తి రవి గారు అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంపార్టెంట్ పర్సన్ అండి నాకు మహేష్, ఎప్పటి నుంచో అండి. అండ్ సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ ఆల్సో. సో ఓకేనా? ఏదన్నా నేను తప్పు చేస్తానంటే నువ్వు చేస్తానే తప్పు అని చెప్పే వ్యక్తి అండి. థ్యాంక్ యూ. రమేష్ గారు అండి, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, వెరీ క్యాల్కులేటెడ్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఓకేనా? సో చాలా అంటే చాలా బెస్ట్ అండి నాకు. ఎందుకంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా కో అంతా దొరుకుతారు, కానీ ఒక బ్రదర్ దొరికాడు నాకు. సో నాకు ఇది వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. బాబా మరిది మీ ఫేస్ అండ్ నాకు సాంగ్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడు నా ప్లేలిస్ట్లో ఉండేది ఆ సాంగ్స్. థ్యాంక్ యూ సార్. సార్ బోస్ గారు, మీరే సార్ మాకంతా. ముందుకు రండి సార్. నాకు అంటే ఫస్ట్ మూవీ అండి. నేను ఒక ఆస్కార్ విన్నర్తో నేను పని చేస్తానని అనుకోలేదు. సో అది జరగడం నేను లైఫ్లో మర్చిపోలేను ఫస్ట్ మూవీకి. థ్యాంక్ యూ సార్ మాకు ఇచ్చినందుకు ఇంత మంచి సాంగ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. హీరోయిన్
ఒక మాటలో చెప్పాలంటే తెలుగు అమ్మాయి అండి, చెప్పింది చేసింది, ఎక్కువ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ విశ్వ ఫైనల్లీ. సో అందరికీ ఒకటి ఉంటుందండి, అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనకు బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఆయన మొహమాటం లేకుండా ఎన్టీఆర్ గారు అని చెప్పేస్తారు. అలాగే నా ఫస్ట్ మూవీకి నా బెస్ట్ యాక్టర్ అండి విశ్వ. థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి స్పెషల్గా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ లైవ్లో వాచ్ చేసిన ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన సుమన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నన్ను చిన్నప్పటి నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలో కూడా లైక్ ప్రతి ఒక్క మూవీ అప్డేట్, కెరీర్ పాత్ అన్నీ కూడా ఫోన్ చేసి తెలుసుకుంటారు. అండ్ పర్సనల్గా కలిసినప్పుడు కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. అండ్ ఎన్నో విషయాలు నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ ఏఎం రత్నం గారు అండ్ అలాగే మర్దూర్ రాజా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని ఇక్కడ స్పెండ్ చేసినందుకు. అండ్ కమింగ్ టు కలియుగం పట్టణంలో, ఇట్స్ అ యూనిక్ థ్రిల్లర్ అని ప్రతి ఎక్కడికి ప్రమోషన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తూనే ఉన్నాను. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ యూనిక్ థ్రిల్లర్. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కానీ థ్రిల్లర్స్ కానీ రెండింటిని క్లబ్ చేసి చూసే రేర్ కాంబినేషన్ ఇది. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు డెఫినెట్గా మీరు థియేట్రికల్గా చూస్తారు. అండ్ థియేట్రికల్గా చూసినప్పుడు కూడా లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క సెంటిమెంట్ కూడా మీకు ఇంకో డిఫరెంట్ షేడ్లో కనపడుతుంది. అండ్ థాట్ ప్రాసెస్ అనేది కూడా చాలా డిఫరెంట్గా కనపడుతుంది. సో ఈ మూవీ 29th థియేటర్స్కి వస్తుంది. అండ్ దానికి నేను ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడక్షన్, నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్. సో చంద్రబాబు రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ రియలీ అ గ్రేట్ గ్రేట్ హాస్పిటాలిటీ కడపలో మేము షూట్ చేసినప్పుడు. అండ్ అలాగే రమేష్ గారు, మహేష్ గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ స్టోరీ నాకు నరేట్ చేసినప్పుడు రమాకాంత్ గారు నాకు అరౌండ్ ఒక 3 hours నరేట్ చేశారు. అండ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ నాకు నిజంగా చెప్పాలంటే చాలా నార్మల్గా వెళ్ళాను. అసలు థ్రిల్లర్స్ అనగానే ఓకే థ్రిల్లరే కదా, ఇది కూడా థ్రిల్లరే అనుకొని వెళ్ళాను. బట్ స్టిల్ వెళ్ళిన తర్వాత స్టోరీ లైన్ వినింది, మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం వినింది, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నాకు ఇంచు చెప్పారు. అండ్ ఇట్స్ రియలీ అమేజింగ్. అండ్ ఆయన స్టోరీ బోర్డు వేసుకొని ప్రతి ఒక్క షాట్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇట్స్ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకు ఒక క్లారిటీ ఉంది. సో ఐ రియలీ సో హ్యాపీ వర్కింగ్ విత్ రమాకాంత్ గారు. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను. సో అలా వీళ్ళిద్దరికి మేజర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ నన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసి ఈ క్యారెక్టర్ని విశ్వ చేయగలడం అని నమ్మి కలియుగం పట్టణంలో నాతో చేసినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్. చిత్రంలో 2 మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన రమాకాంత్ రెడ్డి దర్శకులకి, అట్లాగే సంగీత దర్శకుడు అజయ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. రమా చాలా చాలా సాధారణంగా కనిపించే అసాధారణ ప్రజ్ఞాశాలి, స్నేహశీలి, మంచి వ్యక్తి, నాకు చాలా స్నేహితుడు అయ్యాడు. అట్లాగే అజయ్ సంగీత దర్శకుడు ఒక తరాన్ని, ఒక తెలుగు సినిమా సంగీత పరిశ్రమను ఒక తరాన్ని ప్రభావితం చేసే శక్తి సామర్థ్యం అజయ్లో ఉంది. మంచి అవకాశాలు నీకు రావాలి, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, అదొకటి నీ చేతిలో ఉంది. చాలా మంచి ప్రతిభావంతుడు. అట్లాగే నిర్మాతలు ముగ్గురికి కూడా నా మనస్ఫూర్తిగా చాలా చాలా ఉత్సుకత, చాలా తపన కనిపిస్తుంది. మీరు మీ ముగ్గురిలోనూ మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ సినిమా విజయం సాధించి మీరు మరెన్నో చిత్రాలు నిర్మించే అవకాశాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ద్వారా సుమన్ గారిని కలుసుకోవడం, అట్లాగే నాకెంతో ఆప్తులైన మరుదూర్ రాజా గారిని కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. విశ్వ కార్తికేయ చూడడానికి కొంచెం తెలుగు హృతిక్ రోషన్ లాగా ఉన్నారు. తప్పకుండా మీరు ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. తను ఆయుషి పటేల్, తను కూడా తెలుగులో చాలా చక్కగా మాట్లాడింది. తెలుగే కదా, తెలుగు వాళ్లకు తెలుగులో అవకాశాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మంచి భవిష్యత్తు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే తను నరేన్ చాలా పదునుగా చురుగ్గా కనిపిస్తున్నావు, నీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. మీ అందరికీ రూపలక్ష్మి గారు బలగంలో మీ నటనకి చాలా ముగ్ధున్నయ్యాను. చాలా గొప్ప ప్రతిభామూర్తులు మీరు. మా దేవి ప్రసాద్ గారు మీ అందరికీ నటుడుగా తెలుసు, కానీ నాకు డైరెక్టర్గా, డైరెక్టర్గా తెలుసు. నువ్వు వస్తావు అనే సినిమాలో కలలోలైన పాటకు కానీ, రైలు బండి నడిపే పాటకు కానీ తన దగ్గర ఉండి తన పక్కనే కూర్చొని మేము చర్చించుకునేవాళ్ళం. ఆయన కూడా ఎంతో నటుడిగా ఈరోజు ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు.
నటుడు కాడు, దర్శకుడు కాకుండా ఆయన చిత్రకారుడు కూడా, మంచి బొమ్మలు వేస్తారు. నా బొమ్మ కూడా ఒకసారి వేసి ఇచ్చారు. అప్పాజీ గారు కూడా చాలా సినిమాల్లో చూశాను. మీకు కూడా మనస్ఫూర్తిగా నా శుభ ఆకాంక్షలు. మా ఆదిత్య గారి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని, నిర్మాతలకి దర్శకుడికి మరెన్నో అవకాశాలు అవన్నీ, కథానాయకులకి, నటీనటులకి, సాంకేతికులందరూ కూడా నా శుభ ఆకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.